సమయము మీ అందరితో పాటు కలిసి ప్రభువును ఆరాధించుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ అమ్మగారి జన్మదినాన ఈ విధంగా ఆహ్వానింపబడ్డం నాకు నేను భాగ్యంగా ఎంచుకుంటూ, ఈ గొప్ప భాగ్యము నాకు ప్రసాదించిన దేవునికి, అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ సంఘము తరపున, మరి ప్రాముఖ్యంగా సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జి శామ్యుల్ గారి తరపున, నా కుటుంబం తరపున రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ అమ్మగారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, దేవుడు వారికి ఇటువంటి వసంతాలు ఎన్నో దయచేసి అత్యధికంగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలని నా ప్రార్థన. అదేవిధంగా చెరియనయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి సభాముఖంగా వారిని ఒక్కసారి అభినందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలుపుతున్నాను. కోడి పిల్లలు కోడిని అడుగుతుందంట, అమ్మ, మనుష్యుల వలె మనం పుట్టినప్పుడే ఎందుకు పేర్లు పెట్టుకోము? ఆ తల్లి కోడి చెప్పిందంట, లేదు బేట, మనకు చనిపోయిన తర్వాత పేర్లు పెడతారు. చికెన్ టిక్కా, చికెన్ 65, చికెన్ నవాబీ, చికెన్ తందూరి. బ్రతుకుండగానే పేరు సంపాదించడము, పేరు పొందుకోవడం అనేది గొప్ప విషయం. అది సాక్షాత్తు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ అమ్మ గారు చేశారు. మంచి పేరు వారు సంపాదించుకున్నారు. దేవుడు వారికి ఆశీర్వదించి మరి ఇటువంటి వసంతాలు ఎన్నో దయచేయాలని నా ప్రార్థన. బైబిల్ ఉన్నవారు న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 50వ వచనం నుండి చివరి వరకు ఈ వాక్య భాగంలో ఒక మూల వచనము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ ఉన్నవారు దయచేసి తెరచి ఈ వాక్య భాగాన్ని చూడాలని మనం చేస్తున్నాను. నేను చదువుతున్నాను. 53వ వచనము. ఒక స్త్రీ. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల మా తండ్రి, రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ అమ్మ గారిని మీరు ఆశీర్వదించి తన జీవిత యాత్రలో మరొక నూతన సంవత్సరం, మరొక దయాకిరీటం దయచేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప వేడుక సందర్భంగా మీ వాక్యాన్ని ధ్యానించుటకునైనా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మగారిని మీరు ఆశీర్వదించి దీవించి ఇటువంటి వసంతాలు ఎన్నో దయచేయమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నా అంశము ఒక స్త్రీ. ఒకసారి బిగ్గరగా పలుకుతారా? ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఇంట్లో ఎంతో బిగ్గరగా అరుస్తూ ఉంటారు. ఒకసారి అరవండి. మీ నిజ స్వరూపం ఒకసారి బయట పెట్టండి. చాలా సిగ్గుపడుతున్నారు ఈరోజు. ఒక్కసారి. ఒక స్త్రీ, తేబేసు స్త్రీ గురించి మీతో ముచ్చటించాలని నేను ఆశపడుతున్నాను. తేబేసు స్త్రీ. ఈ తేబేసు స్త్రీ ఏం చేసింది? 5 విషయాలు నేను చెప్పి ముగించేస్తానండి. ఆ కాలములో, న్యాయాధిపతుల కాలములో, అబీమెలెకు అనే రాజు యెరుబ్బయలు కుమారుడు. యెరుబ్బయలుకి 70 మంది కుమారులు. ఆ కుమారులలో ఒక కుమారుడు కాకుండా ఇతడు తనకు పుట్టని కుమారుడు ఒకడు ఉన్నాడు. అతని పేరు అబీమెలెకు. అతనుకున్న లక్షణాలు ఏంటంటే, అతడు ధ్వంసం చేస్తూ ఉన్నాడు, దొంగిలిస్తూ ఉన్నాడు, నాశనం చేస్తూ ఉన్నాడు, హతము చేస్తున్నాడు, హంతకునిగా మారుతూ ఉన్నాడు. ప్రాంతం వెంబడి ప్రాంతానికి వెళ్ళి ధ్వంసం చేస్తూ ఉన్నాడు,
హతము చేస్తున్నాడు, నాశనము చేస్తున్నాడు. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ 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 ఇంకొక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతము పేరేందంటే తేబేసు. తేబేసు అనే మాటకు అర్థము, దయచేసి పేపర్ పెన్లు ఉన్నవారు రాసుకోండి, వెలిగింపబడిన. తేబేసు అంటే వెలిగింపబడిన. రెండవ అర్థము తేబేసు అంటే కనబడిన. మూడవ అర్థము తేబేసు వెలిగింపబడిన, కనబడిన, అన్నిటికంటే ప్రాముఖ్యంగా విజయవంతమైన. ఈ తేబేసు ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ తేబేసు ప్రాంతాన్ని ఆక్రమించుకోలేకపోయాడు. ఎందుకంటే అక్కడున్న ఒక స్త్రీ, అక్కడున్న ఒక స్త్రీ. ఈ తేబేసు ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, అబీమెలెకు వస్తున్నాడు అని తెలుసుకుని ఆ ప్రాంతపు వారంతా కూడా ఒక గోపురం ఎక్కారు. గోపురం ఎక్కడమే కాదు, ఆ గోపురము యొక్క శిఖరము ఎక్కారండి. ఆ గోపురం ఎక్కిన వారిలో ఈ ఒక స్త్రీ, తన పేరు రాయబడలేదండి, ఎందుకంటే పేరు కంటే పరిచర్య ముఖ్యం. ఆమేన్. పేరు కంటే పని ముఖ్యం, పేరు కంటే పరిచర్య ముఖ్యం, పేరు కంటే ప్రయాసము ముఖ్యము. అందుకు తన పేరు రాయబడలేదండి. తను కూడా గోపురం ఎక్కింది. ఈ తేబేసు ప్రాంతంలో ఈ గోపురం ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా ఉందో 5 విషయాలు నేను చెప్పి ముగించేస్తానండి. తేబేసు ఎందుకు అబీమెలెకు లాంటి సాతాను లాంటి అబీమెలెకు సంఘం వెంబడి సంఘం వెళ్ళి ఒక్కొక్క సంఘాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని, ఒక్కొక్క కుటుంబాన్ని, భార్యాభర్తలను విడదీస్తూ పడేస్తూ ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? ఎందుకంటే తన లక్షణము ధ్వంసం చేయడం, తన లక్ష్యము దొంగిలించడం, తన లక్షణము ఒకే ఒక లక్షణం అండి, అది హంతకుడిగా మారడం. ఆ రీతిగా చేసే సమయంలో తేబేసు ప్రాంతాన్ని పడేయలేకపోయాడు. యూపీఎఫ్ గురించి నేను ఆలోచించినప్పుడు ఇది ఒక ప్రార్థన గోపురం అండి. ఇది ఒక ప్రార్థన గోపురం. మీరు వచ్చినప్పుడల్లా తేబేసు స్త్రీలు ఏ విధంగా అయితే ఆ గోపుర శిఖరం ఎక్కారో ఆ రీతిగా ఈ సంఘానికి వచ్చిన వారంతా కూడా ఆ గోపురం యొక్క శిఖరం ఎక్కుతున్నారు. ఆమేన్. ఆ విధంగా దేవుడు తన దైవజనురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చేరనమ్మ గారిని నడిపిస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ, ఆ ప్రాంతంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, హైదరాబాద్ పట్టణంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ ఒక స్త్రీ, ఈ ఒక స్త్రీ చేసిన 5 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. ఏం చేసిందంటే, తన ప్రాంతంలో ఆ గోపురాన్ని ఏం చేసిందంటే కేంద్రముగా ఉంచిందండి. కేంద్రముగా ఉంచింది. ఈ వాక్య భాగములో ఆ గోపురము నడుమ అంటే మధ్యలో. చూడండి, ప్రార్థన కేంద్రముగా ఉండాలి. అది మీకు పరిచయం చేసిన రెవరెండ్ డాక్టర్ జాయ్ చేరనమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన కేంద్రముగా ఉండాలండి. ప్రార్థన నడుమ, ఒక కుటుంబము మధ్యలో ఉండాలి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. లోగిట అంటే నీ మధ్య, ఒక కుటుంబము మధ్యలో ఒక స్త్రీ ప్రార్థనా గోపురం వలె ఉండాలి. సంఘములో స్త్రీ ఒక ప్రార్థనా గోపురం వలె ఉండాలి. అయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ గోపురాన్ని కేంద్రంగా చేసుకుందండి. కేంద్రంగా చేసుకుంది, నంబర్ 1. రెండోది చూడండి, కేంద్రంగా చేసుకోవడమే కాదు, ప్రాకారముగా చేసుకుంది. ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఆ గోపురం ఎక్కడమే. జాయమ్మ గారు చెప్పే ప్రతి ప్రసంగములో ఒకే మాట చెప్తుంది, మీకు సమస్యలు వస్తున్నాయా, గోపురం ఎక్కండి. మీకు ఇబ్బందులు ఉన్నాయా, గోపురం ఎక్కండి. ఎందుకు? ప్రార్థన వలననే సమస్తము సాధ్యము. కాబట్టి ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ గోపురాన్ని కేంద్రముగా ఉంచుకుంది. రెండవది ప్రాకారముగా ఉంచుకుంది. దయచేసి గమనించి వినండి. ఈరోజు మన జీవిత యాత్రలో
ప్రార్థనను ప్రాకారముగా ఎంతమంది పెట్టుకున్నాము నాకైతే తెలియదు, కానీ మరి జాయమ్మ గారిని నేను దాదాపు 25 సంవత్సరాల మరి సేవా అనుభవంలో నేను చూస్తున్నాను. ప్రతిసారి తాను ప్రార్థనను కేంద్రముగా ఉంచి ప్రాకారంగా చేసుకుంది కాబట్టి దేవుడు తనను అంత అత్యధికంగా ఆశీర్వదించాడు. మూడో చూడండి, తాను ఏం చేసిందంటే, ఇది చాలా ప్రాముఖ్యం అండి. నేను మూడో చెప్తున్నాను చూడండి, చాలా ప్రాముఖ్యం. ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ గోపురాన్ని కేంద్రంగా చేసుకుంది, రెండోది ప్రాకారంగా చేసుకుంది, మూడోది ఆ గోపురాన్ని ఎలా ఎక్కింది అంటే ఒక భారముతో ఎక్కింది. పాస్టర్ గారు భారంతో ఎలా ఎక్కింది ఎలా చెప్పగలుగుతారు? మీరు ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందరూ మామూలుగా ఎక్కారు, అందరూ సాధారణంగా ఎక్కారు, అందరూ దేని కొరకంటే ఒక ప్రొటెక్షన్ కొరకు, ఒక కాపుదల భద్రత కొరకు ఎక్కారు. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే, ఎవరు ఈ స్త్రీ? ఒక స్త్రీ. ఆ స్త్రీ ఏం చేసిందంటే తిరుగటి రాయిని చేతిలో పట్టుకొని, మరి ఎలా మోసింది నాకైతే తెలియదు, కానీ ఆ తిరుగటి రాయి తీసుకొని ఎక్కడికి వెళ్ళిందంటే గోపురం మీదకి వెళ్ళిందండి. ఎంతోమంది ప్రార్థన గోపురం ఎక్కుతారు, కానీ భారం లేకుండా ఎక్కుతారు. ఈ స్త్రీ ఏం చేసిందంటే తాను ఎక్కేటప్పుడు తిరుగటి రాయి తీసుకొని వెళ్ళిందండి. ఎంత గొప్ప విషయం చూడండి. మనం ఎక్కడమే చాలా సమస్య, మనం ఎక్కడమే గొప్ప ఇబ్బంది, కానీ భారంతో ఎక్కడము, భారంతో ప్రార్థన చేయడం అనేది గొప్ప విషయము. అది ఆధ్యాత్మిక ప్రార్థన. ఈ స్త్రీ ఏం చేసిందంటే ఒక గొప్ప భారముతో ఆ గోపురం ఎక్కిందండి. డాక్టర్ జాయ్ చేరినమ్మ గారు కూడా మీ కొరకు ప్రార్థన చేసేటప్పుడల్లా ఎంతో భారముతో ప్రార్థన చేశారు. అందుకు ఇంతమంది ఆశీర్వదింపబడ్డారు, ఎందుకంటే ఆ భారముతో చేసే ప్రార్థన. నాలుగో చూడండి ఏం చేసింది. ఒకటి, ఆ గోపురాన్ని కేంద్రముగా చేసుకుంది, రెండోది ప్రాకారంగా చేసుకుంది, మూడోది భారంతో ఎక్కింది, నాలుగోది విజయము సాధించింది. నాలుగోది చెప్పండి. విజయవంతముగా విజయము సాధించింది. మనం అనుకోవచ్చు తన కొరకేమో, తేబేసు కొరకేమో, కాదు, ఇశ్రాయేలీయుల కొరకు, తన ప్రజలు కాని ప్రజలకు తాను విజయము సాధించింది. జాయమ్మ గారు వారు ప్రార్థించినప్పుడల్లా, ఆ గోపురం ఎక్కినప్పుడల్లా మీ కొరకే విజయం సాధిస్తుందండి, మీ కొరకే. అందుకు దేవుడు తననంతగా ఆశీర్వదించింది. ఒకసారి నెమరు వేసుకుందాం. మొదటిది కేంద్రము, రెండోది ప్రాకారము, మూడోది భారము, నాలుగోది విజయము, ఈ ఐదవది విని భయపడబాకండి, ఐదవది మరణము. మరణము మరణము సాధించింది. అయ్యో పాస్టర్ గారు, ఒక జన్మదినానికి వచ్చి మరణం గురించి మాట్లాడుతున్నారా? జాగ్రత్తగా వినాలండి. మీరు కంక్లూషన్కి రాకముందు ఈ ఆత్మీయ పరమార్థము మీరు వినాలని మనవి చేస్తున్నాను. మరణము సాధించింది. జాగ్రత్త వినండి. అభిమెలకు శరీర కార్యాలకు సాదృశ్యము, లోకాశలకు సాదృశ్యము. అభిమెలకు సాతానునికి సాదృశ్యము. మరణము సాధించింది. ఎలా సాధించిందో తెలుసా? ఆ తిరుగటి రాయి ఎవరి మీద వేసింది? అభిమెలకు మీద వేసినప్పుడు తన కపాలము విరిగి చనిపోయాడు. చూడండి, మన ప్రార్థన ద్వారా మనము మరణము సాధించాలి. దేనిపైన? శరీరాశల మీద. మన శరీర ఆశలు మరణించాలి, లోకాశలు మరణించాలి, నేత్రాశ మరణించాలి, జీవపు డంబము మరణించాలి. అది జరిగేంత వరకు మన ప్రార్థన కాదు. గొప్ప మరణము సాధించిందండి. శరీరాశలను గెలిచింది.
లోకాశలను గెలిచింది, నేత్రాశలను గెలిచింది, జీవపు డమ్మమును గెలిచింది, మరణము సాధించింది. చూడండి, ఆ గోపురం ఎక్కేటప్పుడు తిరిగటి రాయి తీసుకొని గోపురం మీదకి వెళ్ళింది. విజయం సాధించిన తర్వాత విజయం కంటే గొప్పది మరణము సాధించిందండి. చూడండి, మీ సమస్యలకు విడుదల వచ్చిందా, అది విజయము. కానీ మరణము సాధించినప్పుడు అది అత్యంత విజయము. ఎందుకో తెలుసా? శరీరాశలను గెలవడము, లోకాశలను గెలవడము, నేత్రాశలను గెలవడము, అంతకంటే మించిన విజయము లేదు. ఒక హెచ్చరిక అండి. ఎంతోమంది స్త్రీలు కూర్చొని ఉన్నారు. ఈ స్త్రీ తిరుగటి రాయి తీసుకొని వెళ్ళింది, నేను కూడా ఇంటికి తిరుగటి రాయి తీసుకొని వెళ్తాను. నా భర్త ఏమని అన్నాడంటే, ఆ తిరుగటి రాయి మీద వేయడమే మరణము సాధించడమే అనుకొని డేవిడ్ గొల్లపల్లి గారు ఈ విధంగా చెప్పారు. నా దగ్గరకు వస్తే మాత్రము నేను ముమ్మాటికి రిజెక్ట్ చేసేస్తానండి. దీని అర్థం తెలుసుకోండి. ఆ తిరుగటి రాయి భారానికి సాదృశ్యము. అబీమెలెకును చంపినప్పుడు అది మరణాన్ని సాధించింది. ఒక బ్యాంకు ఉద్యోగము విడిచి కొన్ని మార్లు ఎన్నో వ్యక్తిగత సేవలను విడిచి ఈ సంఘానికి, ఈ గొప్ప జనాంగానికి కాపరిగా ఉంటూ ప్రార్థన చేస్తూ విజయం సాధించడమే కాదు, మరణము కూడా సాధించి ఈరోజు మన మధ్య ఆసీనులై ఉన్న రెవరెండ్ డాక్టర్ జాయ్ చేరినమ్మ గారిని దేవుడు మరెక్కువగా దీవించి ఆశీర్వదించాలండి. ఈరోజు తనకున్న బిరుదు, ఒక నూతనమైన బిరుదు మనము తనకిద్దాము. ఆ ఒక్క స్త్రీ ఎవరు అంటే తేబేసు స్త్రీ. తేబేసు అంటే వెలిగింపబడిన స్త్రీ. తేబేసు స్త్రీ అంటే కనబడిన స్త్రీ. తేబేసు స్త్రీ అంటే జాయ్ చేరినమ్మ గారు. థ్యాంక్ యూ.